Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Boss. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను డియోడ్రెంట్స్ డిఫరెంట్ టైప్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సమ్మర్ లో మనకి బ్యాడ్ స్మెల్ అనేది చాలా కామన్ గా వస్తుంది కదా, సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఇవి ఉంటే చాలా వరకు మన లైఫ్ అనేది సేవ్ అవుతుంది. నార్మల్ గా చాలా మందికి సమ్మర్ అనే కాకుండా ఏ సీజన్ లో అయినా బ్యాడ్ స్మెల్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది. చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ప్రాబ్లం నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మెయిన్ గా మనం బ్యాడ్ స్మెల్ ని కంట్రోల్ చేసుకోవాలంటే చాలా మంది యూజ్ చేసేది ఏంటంటే డైరెక్ట్ గా పర్ఫ్యూమ్ ని స్ప్రే చేసుకుంటూ ఉంటారు. సో అలా డైరెక్ట్ గా పర్ఫ్యూమ్ ని స్ప్రే చేసుకోవడం వల్ల మన అండర్ ఆర్మ్స్ లో ఉన్న బ్యాక్టీరియా ఆ పర్ఫ్యూమ్ రెండు మిక్స్ అయిపోయి ఇంకా ఒక ఆడ్ స్మెల్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ అనేది మారిపోతుంది, చాలా దరిద్రంగా ఉంటుంది అనమాట. సో అలా మనకి జరగకూడదంటే ఈ టిప్ ని మనం ఫాలో అయ్యామంటే మనకి అలాంటి ప్రాబ్లం ఏది ఫేస్ అవ్వకుండా ఉంటాం అనమాట. నార్మల్ గా చాలా మంది అండర్ ఆర్మ్స్ కింద హెయిర్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఇది చాలా కామన్ అండ్ ఇది టోటలీ మీ ఇష్టం రిమూవ్ చేసుకోవాలా లేదా అని చెప్పి. బట్ రిమూవ్ చేసుకుంటే మనకి ఆ బ్యాడ్ స్మెల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో అలా రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఏదైనా రోల్ ఆన్ కానీ లేదా డియోడ్రెంట్ స్ప్రే కానీ లేదా డియో స్టిక్స్ ఉంటాయి అనమాట. ఈ 3 నేను కామన్ గా యూజ్ చేశాను, వాటిని డిఫరెన్షియేట్ కూడా చేసి చూపిస్తాను. ఈ మూడిట్లో మనకి ఏది బెస్ట్ అని కూడా చెప్తాను అనమాట. సో నెక్స్ట్ స్టెప్ లో మనము ఇలాంటి డియోడ్రెంట్స్ యూజ్ చేస్తే మనం ఆ బ్యాడ్ స్మెల్ నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చు అనమాట. ఈ టాపిక్ నేను మెయిన్ గా చేయడానికి రీజన్ ఏంటంటే మన నుంచి ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటే మన నుంచి అంత మంచి ఇంప్రెషన్ ఉంటుంది అనమాట ఎదుట వాళ్ళకి. అందుకే నేను ఈ టాపిక్ అనేది చూస్ చేసుకున్నాను కూడా. సో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ డియోడ్రెంట్ అనమాట. సో డియోడ్రెంట్స్ లో టోటల్ గా నాకు తెలిసి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇలాంటి రోల్ ఆన్ టైప్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి స్ప్రే టైప్స్ లో కూడా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి స్టిక్ డియోడ్రెంట్ కూడా ఉంటాయి అనమాట. సో టోటల్ గా ఈ 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ లో ఏది బెస్ట్, మీకు ఎలాంటిది కావాలో చూస్ చేసుకోవడానికి నేను ఈ వీడియోలో చాలా క్లియర్ గా హెల్ప్ చేస్తాను. మీకు చాలా ట్రై చేశాను బట్ నాకు ఈ బీ బాడీ వైజ్ అనేది చాలా చాలా బాగా నచ్చింది. బ్యాడ్ స్మెల్ ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట. అప్ టు 1 డే వరకు మనకి కంట్రోల్ చేస్తుంది. అండ్ రీసెంట్ గా వచ్చేసి నేను ఈ డాట్ అండ్ కీ రోల్ ఆన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఫ్రేగ్రెన్స్ ఏంటంటే మనకి చాలా ఫ్రెష్ గా ఉంటుంది, ఇలా లిక్విడ్ టెక్స్చర్ లో ఉంటాయి అనమాట అన్ని రోల్ ఆన్స్ అనేవి. అండ్ ఇదేంటంటే బ్యాడ్ స్మెల్ అనేది వీళ్ళు ఏంటంటే మనకి అప్ టు 48 అవర్స్ దాకా ఇచ్చారని అనుకుంటాను. బట్ నాకు తెలిసి ఇది మరీ ఏమంత లాంగ్ లాస్టింగ్ గా లేదు, అప్ టు 8 అవర్స్ వరకు కంట్రోల్ చేస్తుంది అని చెప్పొచ్చు. రోల్ ఆన్ టెక్స్చర్స్ వచ్చేసి మనకి ఇలాంటి లిక్విడ్ టెక్స్చర్ లో అయితే ఉంటాయి. అండ్ ఇది అప్లికేషన్ వచ్చేసి ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, జస్ట్ ఇలా మనము ఇలా బాల్ ఒకటి వచ్చి ఉంటుంది అనమాట. సో ఈ బాల్ తో మనం ఇలా అండర్ ఆర్మ్స్ కింద ఇలా అప్లై చేసుకుంటే ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది మనకి ప్రోడక్ట్ అనేది. సో చాలా ఈజీగా మనము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో ప్రోస్ నేను చెప్తాను. ఇదేంటంటే మనం చాలా ఈజీగా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. సో ఇంతే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా బ్యాగ్స్ లో వేసుకొని చాలా ఈజీగా ట్రావెలింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ రోల్ ఆన్స్ లో వైట్ కాస్ట్ వచ్చేసి మనకి అస్సలు ఉండదు అనమాట. మోస్ట్లీ రోల్ ఆన్స్ అన్ని ఇలానే ఉంటాయి, వైట్ కాస్ట్ అనేది రాకుండా ఉంటుంది. కొన్ని రోల్ ఆన్స్ ఉంటాయి, అవి కూడా వైట్ కాస్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ స్కిన్ పైన కూడా మనకి ఏంటంటే చాలా జెంటల్ గా ఉంటాయి, అలానే మంచిగా మాయిశ్చరైజ్ కూడా చేస్తాయి. అండ్ ఈ రోల్ ఆన్స్ లో ఏంటంటే మనకి ఆల్కహాల్ అనేది కొంచెం చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుందన్నమాట. సో ఆల్కహాల్ మనకి ఎంత తక్కువగా ఉంటే మనకి ఇరిటేషన్ అనేది అంత తక్కువగా ఉంటుంది. మీకు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్, మీది సెన్సిటివ్ బాడీ అంటే ఇలాంటి రోల్ ఆన్స్ మీకు బాగా సెట్ అవుతాయి. సో ఇవి ప్రోస్ అన్నమాట ఈ అన్ని రోల్ ఆన్స్ లో. అండ్ నెక్స్ట్ కాన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇదేంటంటే మెయిన్ కాన్ ఇందులో మనం ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. అదొక్కటే నాకు ఇందులో నచ్చనిది, మిగతా అంతా చాలా బాగుంటాయి రోల్ ఆన్స్ లో. సో మాక్సిమం ఇది డ్రై అవడానికి కంప్లీట్ గా 5 minutes దాకా పడుతుంది నాకు. సో అందుకే నేను ఎక్కువ రోల్ ఆన్స్ అనేది ప్రిఫర్ చేయను. అండ్ మనకి ఏంటంటే కొంచెం వెట్ ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ 2 కాన్స్ అనేవి మనకి ఉంటాయి ఈ రోల్ ఆన్స్ యూస్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్ డియోడ్రెంట్స్ కూడా ఉంటాయి అనమాట. సో నేను డవ్ది ఒకసారి ట్రై చేశాను అనమాట. చాలా ఒక 2 years బ్యాక్ ట్రై చేశాను. అదైతే చాలా చాలా బాగుంటుంది. నేను మళ్ళీ పర్చేస్ కూడా చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ నేను పిక్చర్ని యాడ్ చేస్తాను. సో అది చాలా బాగుంటుంది అనమాట. అదేంటంటే మనకి స్టిక్ డియోడ్రెంట్ అనమాట. అది మనం జస్ట్ అప్లై చేసుకుంటే కొంచెం క్రీమీ టెక్స్చర్ లో ఉంటుంది అనమాట. మరీ అంత క్రీమీగా ఉండదు, బామ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. సాలిడ్ టెక్స్చర్ ఉంటుంది దానికి. సో జస్ట్ మనం ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది, మనం ఏమి అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఈ స్టిక్ డియోడ్రెంట్ లో ప్రోస్ ఏంటంటే చాలా ఈజీగా మనకి డ్రై అయిపోతుంది.
అండ్ అది కూడా అంతే, మనకి ఇంత 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 సైజులో ఉంటుందన్నమాట. అది కూడా మనం ట్రావెల్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. సో జస్ట్ బ్యాగ్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది. కాన్స్ కూడా ఉన్నాయి వీటిలో. సో కాన్స్ ఏంటంటే మనం కొంచెం ఎక్కువ హైజీన్ అంటే లైక్ ఎప్పుడు అప్లై చేసిన చోటే మళ్ళీ అప్లై చేస్తూ ఉంటాం కదా, లైక్ అదే బార్తో అది కొంచెం హైజీన్గా ఉంటుంది అనమాట. సో అదొకటి ఇష్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం స్టిక్కీగా ఉంటాయి అనమాట. అది వెట్గా ఉంటే ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది. మీరు ఒకవేళ హెవీ హ్యూమిడిటీ ప్లేసెస్లో ఉంటారు అంటే అది కొన్నిసార్లు మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇవి కాన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక టైప్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఇలాంటి స్ప్రే డియోడ్రెంట్స్ అనమాట. సేమ్ స్ప్రే లాగే ఉంటాయి మనకి, బట్ ఇది డియోడ్రెంట్ గా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి నివ్యాది ఇది యూజ్ చేస్తున్నాను. ఇది చాలా హైప్ అయింది, సో నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. మనకి ఇలా లాక్ అండ్ అన్లాక్ బటన్ కూడా ఇచ్చుంటారు ఇక్కడ. సో ఇలా అన్లాక్ చేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు ఇలా లాక్ చేసేసుకోవచ్చు. సో నార్మల్గా పర్ఫ్యూమ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సో ఇలా జస్ట్ మనం స్ప్రే చేసుకుంటే అండర్ ఆర్మ్స్ కింద సరిపోతుంది. డ్రై అవడానికి కూడా మనకేం మరీ అంత ఎక్కువసేపు పట్టదు. జస్ట్ ఒక 3 to 5 seconds లోపు అది డ్రై కూడా అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ కూడా చాలా ఈజీ. జస్ట్ మనం ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, బట్ కొంచెం మనం డిస్టెన్స్ లో పెట్టి స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇందులో ప్రోస్ వచ్చేసి చాలా ఈజీగా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ అనేది కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది అనమాట. మీకు ప్రోడక్ట్స్ ఎక్కువ హైజీన్ గా ఉండాలి అంటే మీరు తప్పకుండా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి. మనకి హైజీన్ దానికి బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది మీ ఫ్రెండ్స్ తో కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్స్ అంటే మనకి ఇలాంటి స్ప్రేస్ అనేది బెస్ట్ అనమాట. అలాంటి రోల్ ఆన్స్ అనేది జస్ట్ ఒక్కరు మాత్రమే యూజ్ చేయాలి. రోల్ ఆన్స్ కానీ ఆ డియో స్టిక్స్ కానీ 2-3 యూజ్ చేశారంటే ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా స్ప్రేస్ ఏంటంటే మనం ఎంతమంది అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం డిస్టెన్స్లో పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు అనమాట. ఇవి ప్రోస్ వీటిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్. ఇందులో వచ్చేసి ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అయితే కాదు. సో ట్రావెలింగ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం పెద్ద సైజ్ కదా. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఒకవేళ సెన్సిటివ్ నోస్ అయితే దీని ఫ్రేగ్రెన్స్ అనేది మీకు నచ్చకపోవచ్చు. అండ్ మనం ఇది అప్లై చేసుకునేటప్పుడు కొంచెం ఇన్హేల్ చేసుకున్నామంటే ఫ్రేగ్రెన్స్ కొన్నిసార్లు స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మన నోస్ కొంచెం ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. ఇదేంటంటే నెక్స్ట్ ఎకో ఫ్రెండ్లీ కూడా కాదు అని అంటూ ఉంటాను అనమాట. అండ్ ఇందులో మనకి ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీరు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయితే ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇవి కాన్స్ అనమాట. ఇందులో 3కి కన్క్లూజన్ అయితే చెప్తాను. ఫస్ట్ రోల్ ఆన్ గురించి మాట్లాడుకుందాం. సో రోల్ ఆన్స్ లో కాన్స్ అండ్ ప్రోస్ చెప్పాను కదా. రోల్ ఆన్ ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు వెయిట్ చేయడానికి టైం ఉంది, మాకేం పెద్ద ఇష్యూ ఏం కాదు వెయిట్ చేయడం అంటే మీకు రోల్ ఆన్స్ బెస్ట్ అనమాట. అండ్ సెన్సిటివ్ స్కిన్ మీకు గనక ఉంటే రోల్ ఆన్స్ బెస్ట్ ఆప్షన్. సో రోల్ ఆన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డియో స్టిక్స్ ఉన్నాయి కదా. సో డియోడ్రెంట్ స్టిక్స్ వచ్చేసి మీకు ఒకవేళ వెయిట్ చేయడానికి టైం లేదు అలాంటప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ప్రేస్ ఎవరు యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు టైం ఉండదు, సో తొందరగా అయిపోవాలంటే స్ప్రేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ అనుకుంటున్నారంటే స్ప్రేస్ ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రోడక్ట్ నచ్చుతుందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. డియోడ్రెంట్స్ పైన అసలు ఐడియా లేని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడవచ్చు. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.